అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ దివ్య, ఈఎన్టీ సర్జన్ ఇన్ సంఖ్య హాస్పిటల్స్. ఈరోజు మనం నేజల్ ట్యూమర్స్ గురించి తెలుసుకుందాం. అంటే ముక్కులో వచ్చే ట్యూమర్స్ గురించి తెలుసుకుందాం. మన బాడీలో ఏదన్నా అబ్నార్మల్గా పెరిగితే దాన్ని ట్యూమర్ అంటాం. అంటే తెలుగులో చెప్పాలంటే కణితి అని అంటాము. ఒకవేళ ఈ ట్యూమర్స్ కనుక ముక్కులో పెరిగితే వాటిని నేజల్ ట్యూమర్స్ అంటాము. అలాగే నోస్ పక్కన ఉన్న సైనసెస్లో పెరిగితే వాటిని పేరానేజల్ ట్యూమర్స్ అంటాం. ఈ ట్యూమర్స్ అనేవి చాలా రేర్గా వస్తాయి నేజల్ రీజన్లో. అంటే ముక్కుకు సంబంధించిన రీజన్లో ట్యూమర్స్ రావడం అనేది చాలా రేర్. ఇవి జనరల్గా 55 సంవత్సరాల పైబడిన వాళ్ళలో మాత్రమే మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. అలాగే ఆడవాళ్ళతో కంపేర్ చేస్తే మగవాళ్ళలో నేజల్ ట్యూమర్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఒకవేళ మనం హెడ్ అండ్ నెక్ రీజన్ అంటే తల అండ్ మెడ రీజన్లో చూసుకున్నట్టయితే ఈ నేజల్ ట్యూమర్స్ అనేవి ఓన్లీ 3 to 5% మాత్రమే ఉంటాయి. ఈ ట్యూమర్స్ని మనం 2 రకాలుగా విభజించవచ్చు, బినైన్ అండ్ మ్యాలిగ్నెంట్. బినైన్ ట్యూమర్స్ అంటే నాన్ క్యాన్సరస్ లీజన్స్, అంటే ప్రమాదకరం కానివి, వేరే చోటికి స్ప్రెడ్ కాకుండా క్యాన్సర్ కాని వాటిని బినైన్ ట్యూమర్స్ అని అంటాం. మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ అనేవి క్యాన్సరస్ లీజన్స్ అన్నమాట. అసలు ఈ ట్యూమర్స్ ఎందుకు వస్తాయి అంటే ఏదన్నా జీన్ డ్యామేజ్ అయ్యి అబ్నార్మల్ గ్రోత్ ఉన్నప్పుడు ట్యూమర్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఎవరిలో ఈ ట్యూమర్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది? ఈ నేజల్ ట్యూమర్స్కి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే ఫస్ట్ మనం స్మోకింగ్ గురించి చెప్పుకోవాలి. స్మోకింగ్ చేసే వాళ్ళలో నేజల్ ట్యూమర్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఎయిర్ పొల్యూషన్కి ఎక్కువగా ఎక్స్పోజ్ అయినా, లేదంటే వర్క్ ప్లేస్లో ఏదన్నా డస్ట్కి కొన్ని సర్టెన్ టైప్ ఆఫ్ కెమికల్ వేపర్స్కి ఎక్స్పోజ్ అయినా ఈ నేజల్ ట్యూమర్స్ అనేవి రావచ్చు. అంటే లెదర్ డస్ట్ కానీ, వుడ్కి సంబంధించిన డస్ట్, రబ్బర్ ఇండస్ట్రీస్, అలాగే ఫార్మాల్డిహైడ్ వేపర్స్, వీటన్నిటికీ ఎక్కువగా ఎక్స్పోజ్ అయినప్పుడు నేజల్ ట్యూమర్స్ లేదంటే పారానేజల్ ట్యూమర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మనం స్మోకింగ్ ప్రివెంట్ చేయడం ద్వారా, అలాగే వర్క్ ప్లేస్లో ప్రాపర్ సేఫ్టీ మెషర్స్ తీసుకోవడం, అంటే మాస్క్ పెట్టుకోవడం ద్వారా కూడా మనం ఈ ట్యూమర్స్ని ప్రివెంట్ చేయొచ్చు. హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ లాంటి ఇన్ఫెక్షన్ వల్ల కూడా మనకి నేజల్ ట్యూమర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో హెచ్పివి వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా కూడా మనం ఈ నేజల్ ట్యూమర్స్ని ప్రివెంట్ చేయొచ్చు. సో ఈ నేజల్ ట్యూమర్స్ ఉన్న వాళ్ళు ఉండే లక్షణాలు ఏంటి అంటే మెయిన్గా ఫస్ట్ నేజల్ అబ్స్ట్రక్షన్, అంటే ముక్కు మూసుకుపోయినట్టు అనిపించడము, ముక్కు ద్వారా గాలి తీసుకోవడానికి ఇబ్బంది ఉండడం మనం గమనిస్తూ ఉంటాం. దాంతోపాటు స్మెల్ సరిగ్గా తెలియకపోవడం, ముక్కులోంచి బ్లీడింగ్ అవ్వడం, అంటే ముక్కులోంచి రక్తం కారడం, అలాగే ముక్కులోంచి డిశ్చార్జ్ రావడము, చూపుకి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడం, అంటే బ్లర్డ్ విజన్ కానీ మసగ్గా కనిపించడం, లేదంటే డబుల్ విజన్ అంటే ప్రతిదీ రెండుగా కనిపించడం, కంటి చుట్టూ వాపు రావడము, పెయిన్ రావడము, ఇవన్నీ కూడా నేజల్ ట్యూమర్స్ ఉండే లక్షణాలు. అలాగే వీటితో పాటు నోటి పై భాగంలో పుండు ఏర్పడే అవకాశం ఉంటుంది. అండ్ ఫ్రీక్వెంట్గా హెడేక్స్ రావడము, అండ్ అలాగే మొహమంతా వాచినట్టు అనిపించడం, మొహమంతా పెయిన్ ఉండడము, అలాగే మెడలో కూడా నెక్లో గడ్డల్లాగా ఏర్పడడం, ఇవన్నీ కూడా నేజల్ ట్యూమర్స్లో ఉండే లక్షణాలు. ఒకవేళ మీకు కనుక ఈ లక్షణాలు ఉన్నట్టయితే మీరు దగ్గరలో ఉన్న ఈఎన్టీ డాక్టర్ని సంప్రదిస్తే ఫస్ట్ ఎండోస్కోపిక్ ఎగ్జామినేషన్ ద్వారా నోస్ అనేది ఎగ్జామిన్ చేస్తాం. సో దాంట్లో మనకి గ్రోత్ ఎలా ఉంది, అవి పాలిప్సా లేదంటే నిజంగా ట్యూమరస్ గ్రోతా అనేది ఐడెంటిఫై చేస్తాము. అండ్ ఎటువంటి టైప్ ఆఫ్ గ్రోత్ అనేది మనం ఎండోస్కోపీ ద్వారా చూస్తాం. అండ్ అప్పుడే మనం బయాప్సీ కూడా చేయొచ్చు. బయాప్సీ అంటే ఆ పెరిగిన గ్రోత్ నుంచి చిన్న పీస్ తీసి దాన్ని ఎగ్జామినేషన్కి పంపించడం జరుగుతుంది. ఈ బయాప్సీ టెస్ట్ ద్వారా మనకి అది బినైన్ గ్రోతా లేదంటే మ్యాలిగ్నెంట్ గ్రోత్ అనేది తెలుస్తుంది. అండ్ ఏ టైప్ ఆఫ్ గ్రోత్ అనేది కూడా మనం బయాప్సీ ఎగ్జామినేషన్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. దాని తర్వాత రేడియోలాజికల్ ఇన్వెస్టిగేషన్స్ అనేవి అడ్వైస్ చేయడం జరుగుతుంది. అంటే సిటీ, ఎంఆర్ఐ, పెట్ సిటీ లాంటివి అడ్వైస్ చేసి ఆ ట్యూమర్ గ్రోత్ ఎంతవరకు ఉంది, ఏ స్ట్రక్చర్ వరకు అది ఎక్స్టెండ్ అయింది, సరౌండింగ్ స్ట్రక్చర్స్ని అది ఎఫెక్ట్ చేసిందా లేదా, ఇలా అన్నీ ఐడెంటిఫై చేయడం ద్వారా ఆ ట్యూమర్ యొక్క స్టేజింగ్ ఏ స్టేజ్లో ఉంది అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. అండ్ వన్స్ బయాప్సీ అండ్ రేడియోలాజికల్ ఇన్వెస్టిగేషన్ ద్వారా అది ఏ టైప్ ఆఫ్ ట్యూమర్ ఏ స్టేజ్లో ఉంది అని ఐడెంటిఫై చేశాక ట్రీట్మెంట్ అనేది అడ్వైస్ చేస్తాం. మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో దీనికి సర్జికల్ ట్రీట్మెంటే మెయిన్ ట్రీట్మెంట్. సర్జరీ చేసి ఎండోస్కోపిక్ కానీ లేదంటే ఎక్స్టర్నల్ సర్జరీ ఓపెనింగ్ ద్వారా సర్జరీ చేసి
ఎంటైర్ ట్యూమర్ని మనం రిమూవ్ చేయాల్సి ఉంటుంది. కంప్లీట్ రిమూవల్ అనేది చాలా ఇంపార్టెంట్. నేజల్ ట్యూమర్ లేదంటే పారానేజల్ ట్యూమర్స్ వాటి ఎక్స్టెంట్ ఎంతవరకు ఉంది అదంతా చూసుకొని మనం అంతా రిమూవ్ చేసిన తర్వాత అవసరమైతే కొన్ని కేసెస్లో కీమో రేడియోథెరపీ అడ్వైస్ చేస్తాము. కొన్ని కేసెస్లో సర్జరీ కాకుండా ఓన్లీ కీమో అండ్ రేడియోథెరపీ లేదంటే ఇమ్యూనోథెరపీ కూడా అడ్వైస్ చేయడం జరుగుతుంది. సో మీకు కనుక ఈ లక్షణాలు ఏమన్నా ఉండి ఆ నేజల్ ట్యూమర్ అని డౌట్స్ ఏమన్నా ఉంటే కనుక ఈ నెంబర్కి కాల్ చేసి అడగవచ్చు. థ్యాంక్ యూ.